హలో ఫ్రెండ్స్. రీసెంట్‌గా విప్రో అనే ఐటీ కంపెనీ ఏదైతే ఉందో, ఈ ఐటీ కంపెనీలో ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేయడం కోసం మరో నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. దీంట్లో వచ్చేసి మనకి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరిని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనకి కంటెంట్ మోడరేషన్ అనే పోస్ట్ కింద రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ మంచి ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి మనకి 70 వేకెన్సీని ఫుల్‌ఫిల్ అయితే చేయడం జరుగుతుంది ఈ విప్రో అనే ఐటీ కంపెనీలో. ఎవరైతే ఐటీ కంపెనీలో జాబ్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళకి మంచి అవకాశం ఉంది కాబట్టి మీరందరూ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవడానికి ట్రై చేయండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూడండి ఫ్రెండ్స్. నేను దీనికి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేయడానికి ట్రై చేస్తాను. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఈ ఛానల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు ఇమ్మీడియేట్‌గా రావాలంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. ఓకే. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. విప్రో లిమిటెడ్ అనే ఈ కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి మనకి 27థ్ జనవరి రోజు ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఫ్రెషర్స్ మాత్రమే రిక్రూట్ చేసుకుంటున్నారు. 70 ఓపెనింగ్స్ ఉన్నాయి. ఈ 70 ఓపెనింగ్స్‌ని ఫుల్‌ఫిల్ అయితే చేయడం జరుగుతుంది. ఇక్కడ చూడండి అసోసియేట్ కంటెంట్ మోడరేషన్ అని చెప్పి ఏదైతే పొజిషన్ ఉందో ఆ పొజిషన్‌లో మనకి రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది ఆ పోస్ట్ కింద. ఓన్లీ ఫ్రెషర్స్ మాత్రమే రిక్రూట్ చేసుకుంటున్నామని చెప్పి మెన్షన్ చేశారు కాబట్టి ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వకూడదు. ఓన్లీ ఫ్రెషర్స్ మాత్రమే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి. దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ ఏముంది అని చెప్పి మనం నెక్స్ట్ చూద్దాము. ఇక్కడ చూడండి జాబ్ డిస్క్రిప్షన్‌లో మనకి ప్రైమరీ స్కిల్స్ ఏముండాలి అని చెప్పి మనం చూసుకుంటే, ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్ అని చెప్పి మెన్షన్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్. మీకు ఇంగ్లీష్‌లో బాగా గ్రిప్ అయితే ఉండాలి ఫ్లూయెంట్‌గా మాట్లాడే విధంగా. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ప్రొయాక్టివ్ అండ్ పాజిటివ్ అప్రోచ్ టు టాస్క్స్. మనకి ఏవైతే టాస్క్స్ ఇస్తారో ఆ టాస్క్‌నన్నీ కూడా ప్రొయాక్టివ్‌గా మీరు కంప్లీట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇంకా కొన్ని పాయింట్స్ కూడా ఇక్కడ మెన్షన్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఎమోషనల్లీ స్ట్రాంగ్ ఇన్ నేచర్ అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. ఇలా కొన్ని పాయింట్స్ అయితే ఇచ్చారు. ఇవి మనకి లేకపోయినా కూడా ప్రాబ్లమ్ లేదు. మనకు అక్కడ జాబ్ చేస్తున్నప్పుడు ఇవన్నీ కూడా మనం బిల్డప్ అయితే చేసుకోవచ్చు. సెకండరీ స్కిల్స్ వచ్చేసి లుకింగ్ ఫర్ ఫ్రెషర్స్ ఓన్లీ ఇంకా ఇమ్మీడియేట్ జాయినర్స్ అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఎవరైతే ఇమ్మీడియేట్‌గా జాయిన్ అవ్వడానికి ప్రిఫరెన్స్ ఇస్తారో ఆ క్యాండిడేట్స్‌కి మనం కూడా ప్రిఫరెన్స్ ఇస్తాము అని చెప్పి మెన్షన్ అయితే చేశారు కంపెనీ వాళ్ళు. సో మీరు ఒకవేళ సెలెక్ట్ అయ్యారంటే ఇమ్మీడియేట్‌గా జాయిన్ అయ్యే విధంగా అయితే ప్లాన్ చేసుకోండి ఫ్రెషర్స్ అందరూ కూడా. ఓకే. దీనికి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి మనం మాట్లాడుకుంటే ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఉన్నారో వాళ్ళని మాత్రమే రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎనీ గ్రాడ్యుయేట్ అని చెప్పి మెన్షన్ చేశారు కాబట్టి మీరు డిగ్రీ పాస్ అయ్యి ఉంటే సరిపోతుంది. ఏ గ్రూప్‌లో పాస్ ఔట్ అయినా పర్లేదు. ఏ స్ట్రీమ్‌లో పాస్ ఔట్ అయినా పర్లేదు. మీకు ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. ఎవరైతే పర్సూయింగ్ క్యాండిడేట్స్ ఉన్నారో కంటిన్యూ చేస్తున్న క్యాండిడేట్స్ లేకపోతే డిగ్రీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీ రిజల్ట్ పెండింగ్‌లో ఉన్నా కూడా మీకు ఎలిజిబిలిటీ ఉండదు అని చెప్పి కూడా మెన్షన్ అయితే చేశారు. అన్నీ క్లియర్ చేసుకున్న క్యాండిడేట్స్‌కి మాత్రమే రిక్రూట్ అనేది చేసుకోవడం అయితే జరుగుతుంది. ఎవరికైనా బ్యాక్‌లాగ్స్ ఉంటే వాళ్ళకి కూడా రిక్రూట్ అనేది చేసుకోరు. ఓకే. క్లియర్ చేసుకున్న డిగ్రీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి మీకు పాస్‌ఔట్ ఇయర్స్ కూడా ఏమి మెన్షన్ చేయలేదు ఫ్రెండ్స్. పాస్‌ఔట్ ఎప్పుడైనా పర్లేదు. మీకు అందరికీ ఎలిజిబిలిటీ ఉంటుంది కాబట్టి అందరూ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఇచ్చే రెస్పాన్సిబిలిటీస్ ఏముంటాయని చెప్పి మనం చూసుకుంటే కంటెంట్ మోడరేషన్ అని చెప్పి మనం పొజిషన్ కింద రిక్రూట్ చేసుకుంటున్నారు కదా! అక్కడ ఏదైతే సోషల్ మీడియా రిలేటెడ్ కంటెంట్ ఉంటుందో ఆ కంటెంట్‌ని మీరు రివ్యూ అయితే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఆ రివ్యూలో వచ్చేసి ఇక్కడ చూడండి కొన్ని పాయింట్స్ ఇచ్చారు. ఈ పాయింట్స్ రిలేటెడ్ రివ్యూ అయితే చేయాల్సి ఉంటుంది. వైలెంట్, సెక్సువల్ అలాగే సెక్సువల్ అబ్యూస్, హేట్రేట్, డెరోగేటరీ, ఇల్లీగల్ యాక్ట్స్, వైలెన్స్, డెత్, ట్రాజెడీ ఇలాంటి ఏవైతే సెన్సిటివ్ ఇవి ఉంటాయో ఇవి టర్మ్స్, ఈ టర్మ్స్‌ని మనం సోషల్ మీడియాలో యూజ్ చేయకుండా చూడాలి. అవి అన్నీ కూడా మనకి సోషల్ మీడియా గైడ్‌లైన్స్ ప్రకారం ఇల్లీగల్ అనమాట. ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ అన్నీ కూడా సోషల్ మీడియాలో ఎవరైనా చేస్తుంటే వాటి మీద మనం రివ్యూ అయితే చేయాల్సి ఉంటుంది. స్ట్రాంగ్ వర్క్ ఎథిక్ అండ్ ఎబిలిటీ టు వర్క్ ఇన్ మినిమల్ సూపర్విజన్ అని మెన్షన్ అయితే చేశారు. ఎవరైతే వర్క్ చేస్తూ ఉంటారో వాళ్ళు నిజాయితీగా వర్క్ చేయాలి. తక్కువ సూపర్విజన్‌లో కూడా వర్క్ చేసే విధంగా మీరు ప్రిపేర్ అయితే అవ్వాలి అని చెప్పి మెన్షన్ చేశారు. మీకు వీటికి గురించి ప్రాపర్‌గా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాతే మీకు వర్క్‌లోకి పంపిస్తారు కాబట్టి ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. మీకు ఇంటర్నెట్ బ్రౌజింగ్ గురించి, అలాగే వెబ్‌సైట్స్ గురించి, అలాగే సోషల్ మీడియా కమ్యూనికేషన్ టూల్స్ గురించి కూడా అవగాహన ఉండాలి అని చెప్పి మెన్షన్ చేశారు కాబట్టి, ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అవగాహన లేకపోయినా కూడా ప్రాబ్లమ్ లేదు. మీకు అక్కడ ఎళ్ళిన తర్వాత ట్రైనింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది దీని గురించి కూడా. మీరు వర్క్ చేస్తున్నప్పుడు మాత్రం కంపెనీ ఏవైతే గైడ్‌లైన్స్, పాలిసీస్ పెడుతుందో ఆ పాలిసీ ప్రకారమే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఆ గైడ్‌లైన్స్ ఏవి కూడా డీవియేట్ అవ్వకూడదు అని చెప్పి కూడా ఇక్కడ మనకి ఒక పాయింట్ అయితే మెన్షన్ చేశారు.
ఓన్లీ గ్రాడ్యుయేట్స్ అప్లై అని చెప్పి మెన్షన్ చేశారు కాబట్టి ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోండి. పోస్ట్ గ్రాడ్యుయేషన్ వాళ్ళకి కూడా ఎలిజిబిలిటీ లేదు. ఇక్కడ ఏమి మెన్షన్ చేయలేదు గ్రాడ్యుయేట్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అని చెప్పి. సో, ఓన్లీ డిగ్రీ పాస్ అవుట్ అయిన క్యాండిడేట్స్ మాత్రం అప్లై అయితే చేసుకోవచ్చు. మీరు పోస్ట్ గ్రాడ్యుయేట్ కంప్లీట్ అయినా కూడా డిగ్రీ సర్టిఫికేట్ తీసుకొని ఇంటర్వ్యూ లొకేషన్‌కి వెళ్ళండి సరిపోతుంది. పోస్ట్ గ్రాడ్యుయేషన్‌కి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏమి తీసుకొని వెళ్ళొద్దు. స్ట్రాంగ్ అనలైటికల్ అలాగే లాజికల్ రీజనింగ్ స్కిల్స్ ఉండాలి అని చెప్పి కూడా ఒక పాయింట్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు లాజికల్‌గా థింకింగ్ చేసే క్యాపబిలిటీని బిల్డప్ చేసుకోవాలని చెప్పి మెన్షన్ చేశారు కాబట్టి ఇవన్నీ కూడా మీకు వర్క్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్‌గా వచ్చేస్తాయి. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఫ్రెండ్స్, ఇక్కడ ఏదైతే రీజనల్ లాంగ్వేజ్ ఉందో ఏదైనా ఒక రీజనల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్‌తో పాటు ఏదైనా ఒక ఎక్స్‌ట్రా రీజనల్ లాంగ్వేజ్ రాయడం, చదవడం రావాలి అని చెప్పి కూడా మెన్షన్ అయితే చేశారు. ఏ రీజనల్ లాంగ్వేజ్ అనేది ఇక్కడ ఏమి మెన్షన్ చేయలేదు కాబట్టి ఏదైనా సరే ఒక ఎక్స్‌ట్రా రీజనల్ లాంగ్వేజ్ వస్తే సరిపోతుంది. అంటే తెలుగు గాని, కన్నడ గాని, హిందీ గాని, ఇలా మలయాళం గాని, తమిళ్ ఏదో ఒక లాంగ్వేజ్ మీకు రాయడం, చదవడం ఇంగ్లీష్‌తో పాటు రావాలి. స్ట్రాంగ్ టైమ్ మేనేజ్మెంట్ స్కిల్స్ అని చెప్పి కూడా మెన్షన్ అయితే చేశారు. టైమ్ మేనేజ్మెంట్ గురించి ఏదంటే మనకి ఏదైతే టాస్క్ ఇస్తారో ఆ టాస్క్‌ని వితిన్ టైమ్‌లో మీరు కంప్లీట్ చేయగలిగే విధంగా క్యాపబిలిటీ కూడా బిల్డప్ చేసుకోవాలి. ఇంకో పాయింట్ వచ్చేసి షుడ్ హావ్ కస్టమర్ సెంట్రిక్ మైండ్ సెట్ అని చెప్పి మెన్షన్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్. మనకి ఏదైతే బిజినెస్‌లో మీరు ఏదైతే వర్క్ చేస్తూ ఉంటారో మీ కంటెంట్ మోడరేషన్ వర్క్. అది ఒక కస్టమర్ వర్క్ ఉంటుంది కాబట్టి కస్టమర్ ఏ మైండ్ సెట్‌తో ఆలోచిస్తాడో వాళ్ళు ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తారన్నది కూడా ఆలోచించి వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేసిన రిజల్ట్ మనం ఇవ్వాలి అన్నట్టు మనకి ఇక్కడ ఒక పాయింట్ అయితే ఇవ్వడం జరిగింది. కస్టమర్ సెంట్రిక్ మైండ్ సెట్‌తో మనం వర్క్ చేయాలి అని చెప్పి. ఇక్కడ మనకి ఇంటర్వ్యూ డీటెయిల్స్ చూసుకుంటే ఇక్కడ ఇచ్చారు చూడండి స్పెసిఫికేషన్‌లో. వర్కింగ్ లొకేషన్ వచ్చేసి బెంగుళూరులో అయితే మనకు వర్కింగ్ లొకేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి వర్క్ ఫ్రమ్ ఆఫీస్ మాత్రమే ఉంది ఫ్రెండ్స్. వర్క్ ఫ్రమ్ హోమ్ ఏమీ లేదు. మీరు బెంగుళూరులోనే వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది. అలాగే దీంతో పాటు నైట్ షిఫ్ట్‌లు కూడా మీకు ఉంటాయి. నైట్ షిఫ్ట్‌లు కూడా వర్క్ చేయగలను అన్న క్యాండిడేట్స్ ఈ జాబ్‌కి అప్లై అయితే చేసుకోవచ్చు. వర్కింగ్ డేస్ వచ్చేసి 5 డేస్ పాటు మీరు వర్కింగ్ డేస్ ఉంటుంది. మీకు 2 డేస్ పాటు రొటేషనల్ వీక్ ఆఫ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీరు ఈ ఇంటర్వ్యూకి తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి అప్డేటెడ్ రెజ్యూమ్, అలాగే పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్, దాంతో పాటు ఆధార్ కార్డ్ ఒరిజినల్ అడుగుతున్నారు. ఆధార్ కార్డ్ కూడా. దాంతో పాటు గవర్నమెంట్ ఐడీ ప్రూఫ్. ఆధార్ కార్డ్ కూడా గవర్నమెంట్ ఐడీ ప్రూఫే. దాంతో పాటు పాన్ కార్డ్ లేదా ఓటర్ ఐడీ, పాస్‌పోర్ట్ ఇలా డ్రైవింగ్ లైసెన్స్ ఏదైనా సరే డాక్యుమెంట్ అడగడం అయితే జరుగుతుంది. గవర్నమెంట్ ఇష్యూ చేసింది. అవి కూడా ఒరిజినల్ డాక్యుమెంట్ మాత్రమే అడుగుతున్నారు. దాంతో పాటు మీకు ప్రొవిజనల్ సర్టిఫికేట్, దాంతో పాటు మార్క్స్ మెమో, ఈ డాక్యుమెంట్స్ తీసుకొని ఇంటర్వ్యూ లొకేషన్‌కి అయితే వెళ్ళొచ్చు ఫ్రెండ్స్. ఇంటర్వ్యూ లొకేషన్ వచ్చేసి ఇక్కడ చూడండి. మనకి 27 జనవరి రోజు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నామని చెప్పి మాట్లాడుకున్నాం కదా! లొకేషన్ వచ్చేసి విప్రో కార్పొరేట్ లిమిటెడ్, దొడ్డకన్నెల్లి, సరోజ్‌పూర్ రోడ్, కైకండ్రహల్లి, బెంగుళూరు అని చెప్పి ఈ లొకేషన్ ఇవ్వడం జరిగింది. కైకొండ్రహల్లి అని చెప్పి ఏదైతే ఏరియా ఉందో ఆ ఏరియాకి దగ్గరలో మనకి విప్రోకి సంబంధించిన కార్పొరేట్ ఆఫీస్ ఉంటుంది. అక్కడికెళ్ళేసి మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. 27థ్ రోజు. ఇక్కడ మనకి హెచ్ఆర్ నేమ్ వచ్చేసి మోనిషా అని చెప్పి ఉంది ఫ్రెండ్స్. మనకి ఎంటర్ అవుతున్నప్పుడు గేట్‌లో మనకి నేమ్ అడగడం అయితే జరుగుతుంది హెచ్ఆర్‌ది. ఈ నేమ్ అయితే మెన్షన్ చేయాల్సి ఉంటుంది అక్కడ మీరు. ఓకే. బెంగుళూరు లొకేషన్‌లో ఎవరైతే జాబ్ చేయాలని చెప్పి అనుకుంటున్నారో వాళ్ళకి మంచి అవకాశం ఉంది కాబట్టి మీరందరూ కూడా ఈ మంచి ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ విప్రో అనే ఐటీ కంపెనీలో జాబ్ చేయాలి అనుకున్న క్యాండిడేట్స్. ఓకే. కంటెంట్ మోడరేషన్ అనే పొజిషన్ కింద రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న క్వాలిఫికేషన్ వేకెన్సీ అందరూ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. ఇంకా దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అయితే అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఓకే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.